హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 7th క్లాస్ మ్యాథమెటిక్స్ 8th చాప్టర్ 8.2 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సమ్. ఫస్ట్ వన్ 5/4 ప్లస్ మైనస్ 11/4. సో ఇక్కడ రెండు రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. ఈ రెండు రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేయాలి. సో డినామినేటర్స్ రెండు కూడా 4 ఉన్నాయి. సో కామన్గా 4 తీసుకుందాం. 4 న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేద్దాం. ఇక్కడ 5 ఉంది. 5 ప్లస్ ఇక్కడ -11 5 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -11 డివైడెడ్ బై 4 ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో 5లో -11 సబ్ట్రాక్ట్ చేస్తే -6. సో -6 డివైడెడ్ బై 4. సో న్యూమరేటర్ 6ని డినామినేటర్ 4ని 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 3 జా 6, 2 2 జా 4. సో ఆన్సర్ -3/2. ఫస్ట్ వన్ 5/3 ప్లస్ 3/5. సో ఇక్కడ డినామినేటర్ ఒకటి 3 ఉంది, ఇంకోటి 5. సో డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. సో డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 3, 5. సో 3, 5కి ఎల్సిఎం 3 1s 3. సో 3 టేబుల్లో 5 రాదు. సో నెక్స్ట్ 5 టేబుల్ తీసుకుంటున్నా. 5 1s 5. సో ఎల్సిఎం, సో 3 into 5, సో 3 into 5 15. సో ఎల్సిఎం 15 వచ్చింది కాబట్టి సో ఇక్కడ డినామినేటర్స్ని 15కి ఈక్వల్ చేసుకోవాలి. సో 5/3 ఇంటూ, సో ఇక్కడ డినామినేటర్ 3 ఉంది. సో ఎల్సిఎం 15 వచ్చింది కాబట్టి 15కి ఈక్వల్ చేసుకోవాలి. 3 into 5 15. సో ఇంటూ 5. సో న్యూమరేటర్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. 5 ప్లస్ సెకండ్ రేషనల్ నెంబర్ 3/5. సో ఇక్కడ డినామినేటర్ 5 ఉంది, 15కి ఈక్వల్ చేసుకోవాలి. 5ని 3తో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది. 5 into 3 15. సో న్యూమరేటర్ కూడా 3తో మల్టిప్లై చేయాలి, 3. సో ఇప్పుడు న్యూమరేటర్ 2 మల్టిప్లై చేద్దాం. 5 into 5 25 డివైడెడ్ బై 3 into 5 15 ప్లస్ 3 into 3 9 డివైడెడ్ బై 5 into 3 15. సో ఇప్పుడు డినామినేటర్ 2 కూడా 15కి ఈక్వల్ అయినాయి. సో ఇప్పుడు 15 తీసుకుంటున్నా. సో డినామినేటర్ 15 తీసుకుంటున్నా. సో న్యూమరేటర్ యాడిషన్ చేద్దాం. 25 ప్లస్ 9 ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో 25కి 9 యాడ్ చేస్తే 34. సో 34 డివైడెడ్ బై 15. ఫస్ట్ రోమన్ థర్డ్ వన్ -9/10 ప్లస్ 22/15. సో డినామినేటర్ 10 15. సో డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈక్వల్ చేసుకుందాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 10, 15. సో 10, 15. సో 2 టేబుల్ తీసుకుంటున్నా. 2 5s 10. 2 టేబుల్లో 15 రాదు, డౌన్ చేస్తున్నా. సో నెక్స్ట్ 3 టేబుల్ తీసుకుంటున్నా. సో 3 టేబుల్లో 5 రాదు. సో 3 5s 15. సో నెక్స్ట్ ఇవి రెండు 5 టేబుల్తో డివైడ్ అవుతాయి. 5 1s 5, 5 1s 5. సో ఎల్సిఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 2 into 3 into 5. సో 2 into 3 6, 6 into 5 30. సో ఎల్సిఎం 30 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు డినామినేటర్స్ని 30కి ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ రేషనల్ నెంబర్ -9/10. సో ఈ రేషనల్ నెంబర్లో డినామినేటర్ 10 ఉంది. సో ఈ 10 అనేది ఎల్సిఎం 30కి ఈక్వల్ చేయడానికి 10 into 3 30. సో న్యూమరేటర్ కూడా 3తో మల్టిప్లై చేయాలి. ప్లస్ సెకండ్ రేషనల్ నెంబర్ 22/15. సో డినామినేటర్ 15 ఉంది. ఎల్సిఎం 30కి ఈక్వల్ చేసుకోవడానికి 15ని
2తో మల్టిప్లై చేయాలి. 15 into 2 30. సో న్యూమరేటర్ కూడా 2తో మల్టిప్లై చేద్దాం. -9 into 3 -27 divided by 10 into 3 30 plus 22 into 2 44 divided by 15 into 2 30. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు డినామినేటర్స్ రెండు కూడా 30కి ఈక్వల్ అయినాయి. సో డినామినేటర్ 30 తీసుకుంటున్నా. సో న్యూమరేటర్ -27 ప్లస్ 44. 44లో నుంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే 17 డివైడెడ్ బై, సో డినామినేటర్ 30. సో ఆన్సర్ 17/30. ఫస్ట్ రోమన్ ఫోర్త్ వన్, -3 డివైడెడ్ బై -11 ప్లస్ 5/9. సో ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ ఉంది, డినామినేటర్లో కూడా మైనస్ ఉంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 3/11 ప్లస్ 5/9. సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈక్వల్ చేసుకోవడానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 11, 9. సో 11కి 9కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్రైమ్ నెంబర్స్తో ఎల్సిఎం చేయాలి. సో 3 తీసుకుంటున్నా. సో 3 టేబుల్లో 11 రాదు. 3 into 3 9. సో నెక్స్ట్ కూడా 3 టేబుల్. సో 3 టేబుల్లో 11 రాదు. 3 ones 3. సో నెక్స్ట్ 11 ప్రైమ్ నెంబర్. 11 ones 11. సో ఎల్సిఎం ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 3 into 11. 3 into 3 9. 9 into 11 99. సో ఎల్సిఎం 99. సో ఫస్ట్ రేషనల్ నెంబర్ 3/11. సో ఇక్కడ డినామినేటర్ 11 ఉంది. సో ఈ 11ని ఎల్సిఎం 99కి ఈక్వల్ చేసుకోవాలి. సో 11 టేబుల్లో 11 into 9 99. సో 11 into 9 99. సో న్యూమరేటర్ని కూడా 9తో మల్టిప్లై చేయాలి. 9 ప్లస్ సెకండ్ రేషనల్ నెంబర్ 5/9. 5/9. సో ఇక్కడ డినామినేటర్ 9 ఉంది. సో ఎల్సిఎం 99కి ఈక్వల్ చేసుకోవడానికి 9ని 11తో మల్టిప్లై చేయాలి. 9 into 11 99. న్యూమరేటర్లో కూడా 11తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు 3 into 9 27 డివైడెడ్ బై 11 into 9 99 ప్లస్ 5 into 11 55 డివైడెడ్ బై 11 into 9 99. ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో డినామినేటర్స్ రెండింటిలో 99 ఉంది. సో కామన్గా 99 తీసుకుంటున్నా. సో న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేద్దాం. 27 ప్లస్ 55. 27 ప్లస్ 55. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 27కి 55 యాడ్ చేస్తే 82 డివైడెడ్ బై, సో డినామినేటర్ 99. ఫస్ట్ రోమన్ ఫిఫ్త్ వన్, -8 డివైడెడ్ బై 19 ప్లస్ -2 డివైడెడ్ బై 57. సో డినామినేటర్స్ 19, 57. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 19, 57. సో 19 ప్రైమ్ నెంబర్. సో 19 ones 19. 19 3s 57. సో నెక్స్ట్ 3 తీసుకుంటున్నా. సో 3 ones 3. సో ఎల్సిఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు 19 into 3 57. సో ఫస్ట్ రేషనల్ నెంబర్ -8/19. -8/19. సో ఇక్కడ డినామినేటర్ 19 ఉంది. సో ఎల్సిఎం 57కి ఈక్వల్ చేసుకోవడానికి, సో 19 3s 57. సో ఇంటూ 3. సో డినామినేటర్లో 3 ఉంటే న్యూమరేటర్లో కూడా 3 రావాలి. 3 ప్లస్ సెకండ్ రేషనల్ నెంబర్ -2/57. -2 డివైడెడ్ బై 57. సో డినామినేటర్లో ఆల్రెడీ 57 ఉంది. సో -8 into 3 -24 డివైడెడ్ బై 19 into 3 57 ప్లస్ -2 డివైడెడ్ బై 57. సో ఇప్పుడు డినామినేటర్స్ 57కి ఈక్వల్ అయినాయి. సో కామన్గా 57 తీసుకుంటున్నా. సో న్యూమరేటర్స్ డైరెక్ట్గా రాద్దాం. -24. సో ప్లస్ ఇంటూ మైనస్ -2. ఇట్ ఈస్ ఈక్వల్ టు -24 -2
minus 26 divided by 57. First Roman sixth one minus 2 by 3 plus 0. సో ఒక రేషనల్ నెంబర్కి 0 యాడ్ చేయకపోయినా వాల్యూ చేంజ్ కాదు. సో ఆన్సర్ minus 2 by 3. ఫస్ట్ రోమన్ సెవెంత్ వన్ minus 2 1 by 3 plus 4 3 by 5. సో ఇవి రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేద్దాం. మైనస్ ఇక్కడ 2ని 3ని మల్టిప్లై చేయాలి. 2 into 3 6. ఇప్పుడు 6కి న్యూమరేటర్ 1 యాడ్ చేస్తే 7 డివైడెడ్ బై 3 ప్లస్ సో 4ని 5ని మల్టిప్లై చేయాలి. 4 into 5 20. 20కి 3 యాడ్ చేస్తే 23 డివైడెడ్ బై సో డినామినేటర్ 5. సో డినామినేటర్స్ 3 and 5కి ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 3, 5. సో 3కి 5కి ఎల్సిఎం 15. సో ఫస్ట్ రేషనల్ నెంబర్ -7 by 3. సో 3 అనేది 15కి ఈక్వల్ చేసుకోవాలి. సో 3 టేబుల్లో 3 into 5 15. సో న్యూమరేటర్ కూడా 3తో మల్టిప్లై చేద్దాం. సో న్యూమరేటర్ కూడా 5తో మల్టిప్లై చేద్దాం. ప్లస్ సెకండ్ రేషనల్ నెంబర్ 23 by 5. సో డినామినేటర్ 15కి ఈక్వల్ చేసుకోవడానికి 5 టేబుల్లో 15 5 into 3 15. సో ఇంటూ 3. సో న్యూమరేటర్ కూడా 3తో మల్టిప్లై చేద్దాం. మైనస్ 7 into 5 35 డివైడెడ్ బై 3 into 5 15 ప్లస్ సో 3 into 3 9 3 into 2 6 69 డివైడెడ్ బై 5 into 3 15. సో డినామినేటర్స్ రెండింటిలో 15 ఉంది. సో కామన్గా 15 తీసుకుంటున్నా. సో ఇక్కడ -35 ప్లస్ 69 -35 ప్లస్ 69. 69లో 35 సబ్ట్రాక్ట్ చేస్తే 34 డివైడెడ్ బై సో డినామినేటర్ 15. నెక్స్ట్ వన్ సెకండ్ రోమన్ ఫస్ట్ వన్ 7 by 24 మైనస్ 17 by 36. సో ఈ రెండు రేషనల్ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో డినామినేటర్స్ 24 36 డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎల్సిఎం యూజ్ చేసి ఈక్వల్ చేసుకుందాం. సో ఎల్సిఎం ఆఫ్ 24, 36 24 36కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2తో డివైడ్ చేద్దాం. 2 12 24 2 18 36. సో నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ 2 6 12 2 9 18. సో నెక్స్ట్ కూడా 2 టేబుల్ తీసుకుంటున్నా. 2 3 6 2 టేబుల్లో 9 రాదు, డౌన్ చేస్తున్నా. సో నెక్స్ట్ 3 టేబుల్ 3 1 3 3 3 9. సో నెక్స్ట్ అగైన్ 3 టేబుల్ 3 1 3. సో ఎల్సిఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు సో ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 2 into 2 into 2 into 3 into 3 it is equal to 2 into 2 4 4 into 2 8 8 into 3 24 24 into 3 72. సో ఎల్సిఎం ఈక్వల్ టు 72. ఇప్పుడు ఈ డినామినేటర్స్ రెండింటిని ఎల్సిఎం 72కి ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ రేషనల్ నెంబర్ 7 by 24. సో డినామినేటర్ 24 ఉంది, 72 రావాలి. 24 into 3 72. సో ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. మైనస్ సెకండ్ రేషనల్ నెంబర్ 17 by 36. 17 by 36. సో డినామినేటర్ 36 ఉంది, 36ని 2తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది. సో ఇంటూ 2 డివైడెడ్ బై 2. 7 into 3 21 డివైడెడ్ బై 24 into 3 72 మైనస్ 17 into 2 34 divided by 36 into 2 72. సో ఇట్ ఈస్ డినామినేటర్స్ ఈక్వల్ అయినాయి. సో కామన్గా 72 తీసుకుంటున్నా. సో న్యూమరేటర్స్ డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేద్దాం. 21 minus 34 21 minus 34. 21లో 34 సబ్ట్రాక్ట్ చేస్తే -13 డివైడెడ్ బై సో డినామినేటర్ 72. నెక్స్ట్ వన్ సెకండ్ రోమన్ సెకండ్ వన్
5/63 మైనస్ బ్రాకెట్ ఓపెన్ మైనస్ 6/21. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 5/63 ప్లస్ 6/21. సో డినామినేటర్స్ 63, 21 డిఫరెంట్గా ఉన్నాయి. డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకుందాం. సో ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 63, 21. సో డినామినేటర్స్కి ఎల్సిఎం చేస్తున్నా. 63, 21. సో 3 టేబుల్ తీసుకుంటా. 3 2 6, 3 1 3, 3 7 21. సో నెక్స్ట్ కూడా 3 టేబుల్. 3 7 21. 3 టేబుల్లో 7 రాదు, డౌన్ చేస్తున్నా. సో నెక్స్ట్ 7 టేబుల్ తీసుకుంటా. 7 1 7, 7 1 7. సో ఎల్సిఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 3 ఇంటూ 7 ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 7 63. సో ఎల్సిఎం 63. సో ఫస్ట్ రేషనల్ నెంబర్ 5/63. సో ఇక్కడ డినామినేటర్ ఆల్రెడీ ఎల్సిఎం 63కి ఈక్వల్ అయింది. సెకండ్ రేషనల్ నెంబర్ 6/21. సో ఇక్కడ డినామినేటర్ 21 ఉంది. ఎల్సిఎం 63కి ఈక్వల్ చేసుకోవాలి. సో 21ని 3తో మల్టిప్లై చేస్తే 63 అవుతుంది. సో ఇంటూ 3 డివైడెడ్ బై 3. సో 5/63 ప్లస్ 6 ఇంటూ 3 18 డివైడెడ్ బై 21 ఇంటూ 3 63. ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో డినామినేటర్స్ ఈక్వల్ అయినాయి. సో కామన్గా 63 తీసుకుంటున్నా. సో న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేద్దాం. 5 ప్లస్ 18. సో 5 ప్లస్ 18 23 డివైడెడ్ బై, సో డినామినేటర్ 63. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ మైనస్ 6/13. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/15. సో డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఈక్వల్ చేసుకోవడానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్సిఎం ఆఫ్ 13, 15. సో 13, 15 ఇవి రెండు డిఫరెంట్ నెంబర్స్. ఈ నెంబర్స్కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. సో ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఎల్సిఎంకి ఈక్వల్. సో 13 ఇంటూ 15 195. సో ఫస్ట్ రేషనల్ నెంబర్ మైనస్ 6/13. సో డినామినేటర్ 13 ఉంది. ఎల్సిఎం 195కి ఈక్వల్ కావాలి. సో 13ని 15తో మల్టిప్లై చేస్తే 195 వస్తుంది. సో న్యూమరేటర్ కూడా 15 ప్లస్ సెకండ్ రేషనల్ నెంబర్ 7/15. డినామినేటర్ 15 ఉంది. 195 రావడానికి 13తో మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 13, న్యూమరేటర్లో కూడా 13 మైనస్ 15 6 90 డివైడెడ్ బై 15 ఇంటూ 13 195 ప్లస్ 13 7s 91 డివైడెడ్ బై 15 ఇంటూ 13 195. సో డినామినేటర్స్ రెండు ఈక్వల్ అయినాయి. సో కామన్గా 195 తీసుకుంటున్నా. సో న్యూమరేటర్స్ మైనస్ 90. సో ప్లస్ ఉంది 91. 91లో 90 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. సో 1 డివైడెడ్ బై డినామినేటర్ 195. సెకండ్ రోమన్ ఫోర్త్ వన్. సో ఇక్కడ డినామినేటర్ 8, 11. సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 8, 11. సో 8కి 11కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. సో 8 ఇంటూ 11 88. సో ఎల్సిఎం ఈక్వల్ టు 88. సో ఫస్ట్ రేషనల్ నెంబర్ మైనస్ 3/8. సో ఇక్కడ 8 ఉంది. ఎల్సిఎం 88కి ఈక్వల్ చేసుకోవాలి. సో 8ని 11తో మల్టిప్లై చేస్తే 88 వస్తుంది. సో న్యూమరేటర్ కూడా 11. సెకండ్ రేషనల్ నెంబర్ మైనస్ 7/11. సో డినామినేటర్ 11 ఉంది. ఎల్సిఎం 88కి ఈక్వల్ చేసుకోవడానికి 8తో మల్టిప్లై చేద్దాం. 11 ఇంటూ 8 88. సో న్యూమరేటర్ కూడా 8తో మల్టిప్లై చేయాలి. మైనస్ 3 ఇంటూ 11 33 డివైడెడ్ బై 8 ఇంటూ 11 88 మైనస్ 7 ఇంటూ 8 36
డివైడెడ్ బై 11 into 8 88. సో ఇక్కడ డినామినేటర్స్ రెండు ఈక్వల్ అయినాయి. సో కామన్గా 88 తీసుకుంటున్నా. సో -33 -56 ఇట్ ఈస్ ఈక్వల్ టు -33 -56. ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. -89 డివైడెడ్ బై, సో డినామినేటర్ 88. సెకండ్ రోమన్ ఫిఫ్త్ వన్ -2 1/9 -6. ఈ రేషనల్ నెంబర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ఈ రేషనల్ నెంబర్ని కన్వర్ట్ చేయాలి. -2 into 9 న్యూమరేటర్ని యాడ్ చేయాలి +1 డివైడెడ్ బై డినామినేటర్ 9. -6 అలానే రాద్దాం. -6 -2 into 9 18. 18కి 1 యాడ్ చేస్తే 19 డివైడెడ్ బై, సో డినామినేటర్ 9 -6. సో న్యూమరేటర్ 19 ఉంది, -19. సో ఈ రెండు నెంబర్స్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 9 into 6 54 -54 డివైడెడ్ బై, సో డినామినేటర్ 9 ఇట్ ఈస్ ఈక్వల్ టు -19 -54. ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే -73 డినామినేటర్ 9. నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్. 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. ఈ 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 9/2 ఇంటూ -7/4. న్యూమరేటర్ 2 మల్టిప్లై చేద్దాం. 9 into 7 63, మైనస్ ఉంది, -63 డివైడెడ్ బై, సో డినామినేటర్స్ 2 మల్టిప్లై చేద్దాం. 2 into 4 8. థర్డ్ రోమన్ సెకండ్ వన్ 3/10 ఇంటూ -9. సో -9కి డినామినేటర్ లేదు. సో డినామినేటర్ ఏం లేదంటే 1 ఉందని మీనింగ్. సో న్యూమరేటర్ 2 మల్టిప్లై చేద్దాం. 3 into 9 27. సో మైనస్ ఉంది, -27 డివైడెడ్ బై 10 into 1 10. థర్డ్ రోమన్ థర్డ్ వన్ -6/5 ఇంటూ 9/11. సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 into 9 54 డివైడెడ్ బై 5 into 11 55. థర్డ్ రోమన్ ఫోర్త్ వన్ 3/7 ఇంటూ -2/5. సో ఇక్కడ 3కి ముందు సింబల్ ఏం లేదంటే ప్లస్. సో ప్లస్ ఇంటూ మైనస్ 3 into 2 6 డివైడెడ్ బై 7 into 5 35. థర్డ్ రోమన్ ఫిఫ్త్ వన్ 3/11 ఇంటూ 2/5. 3 into 2 6 డివైడెడ్ బై 11 into 5 55. థర్డ్ రోమన్ సిక్స్త్ వన్ 3 డివైడెడ్ బై -5 ఇంటూ -5 డివైడెడ్ బై 3. సో 3కి ముందర సింబల్ ఏం లేదంటే ప్లస్ ఇంటూ మైనస్ 3 into 5 15 డివైడెడ్ బై, ఇక్కడ మైనస్ ఉంది, ఇక 3 ముందర సింబల్ ఏం లేదంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 into 3 15. సో న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్, 15 వన్స్ క్యాన్సల్. సో 1/1. సో 1/1 అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫోర్త్ రోమన్ ఫస్ట్ వన్. -4ని 2/3తో డివిజన్ చేయాలి. -4. సో ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 ఉందని మీనింగ్, డివైడెడ్ బై 1. సో ఇక్కడ డివిజన్ ఉంది. సో డివిజన్కి రెసిప్రోకల్ మల్టిప్లికేషన్ ఇంటూ, ఇక్కడ ఇంటూ రాసాయి కాబట్టి 2/3 యొక్క రెసిప్రోకల్ రాయాలి. 2/3 రెసిప్రోకల్ అంటే నెంబర్ని రివర్స్ చేయాలి. 3/2. ఇక్కడ మైనస్ ఉంది, 3కి ముందర సింబల్ ఏం లేదంటే ప్లస్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 into 3 12 డివైడెడ్ బై 1 into 2 2. న్యూమరేటర్ని డినామినేటర్ని 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 1s 2, 2 6 12. సో -6/1. -6/1 అంటే ఆన్సర్ -6. ఫోర్త్ రోమన్ సెకండ్ వన్
మైనస్ 3/5. సో ఇక్కడ డివిజన్ ఉంది, డివిజన్ యొక్క రెసిప్రోకల్ మల్టిప్లికేషన్ ఇంటూ, సో 2/1 యొక్క రెసిప్రోకల్ రాయాలి. సో 2/1 రివర్స్ రాసే 1/2. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 1 3 డివైడెడ్ బై 5 ఇంటూ 2 10. సో మైనస్ 3/10. ఫోర్త్ రోమన్ థర్డ్ వన్ మైనస్ 4/5 డివైడెడ్ బై మైనస్ 3. సో మైనస్ 3కి డినామినేటర్ ఏం లేదంటే 1 ఉందని మీనింగ్. మైనస్ 4/5 డివిజన్ యొక్క రెసిప్రోకల్ మల్టిప్లికేషన్ ఇంటూ మైనస్ 3/1 రెసిప్రోకల్ రాద్దాం. సో రెసిప్రోకల్ అంటే నెంబర్స్ రివర్స్ రాయాలి. మైనస్ 3/1 రివర్స్ రాసే 1/3. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1 4 డివైడెడ్ బై 5 ఇంటూ 3 15. ఫోర్త్ రోమన్ ఫోర్త్ వన్ మైనస్ 1/8. సో డివిజన్ కి రెసిప్రోకల్ మల్టిప్లికేషన్ ఇంటూ రెసిప్రోకల్ 4/3. మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4 డివైడెడ్ బై 8 ఇంటూ 3 24. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 4 టేబుల్తో డివైడ్ చేద్దాం. 4 1s 4 4 6 24 మైనస్ 1/6. రోమన్ ఫిఫ్త్ వన్ మైనస్ 2/13. డివిజన్ యొక్క రెసిప్రోకల్ మల్టిప్లికేషన్ ఇంటూ 1/7 రెసిప్రోకల్ 7/1. మైనస్ 2 ఇంటూ 7 మైనస్ 14 డివైడెడ్ బై 13 ఇంటూ 1 13. ఫోర్త్ రోమన్ సిక్స్త్ వన్ మైనస్ 7/12. సో డివిజన్ యొక్క రెసిప్రోకల్ మల్టిప్లికేషన్ ఇంటూ మైనస్ 2/13 రివర్స్ రాద్దాం. మైనస్ 2/13 రివర్స్ రాసే 13/2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 7s 91 డివైడెడ్ బై 12 ఇంటూ 2 24. ఫోర్త్ రోమన్ సెవెంత్ వన్ 3/13. డివిజన్ యొక్క రెసిప్రోకల్ మల్టిప్లికేషన్ ఇంటూ మైనస్ ఉంది మైనస్ 4/65 రెసిప్రోకల్ రాద్దాం. 65/4. సో ఇక్కడ ఈ 65ని 13ని డివైడ్ చేద్దాం. 13 1s 13 13 5s 65. 3 ఇంటూ మైనస్ 5 మైనస్ 15 డివైడెడ్ బై 1 ఇంటూ 4 4. సో ఆన్సర్ మైనస్ 15/4. ఓకే స్టూడెంట్స్, ఇవి 8.2 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.